ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 2, 3, 4 తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం బయటపడబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 3 రోజులు అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఆర్ అన అక్షరం గల స్త్రీతో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. మీ జీవితంలో ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క సమస్యలు తీరి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు. స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక సింహ రాశి వారికి నవంబర్ 2, 3, 4 తేదీల్లో అయితే ఒక నిప్పు లాంటి రహస్యం బయటపడబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో ఆర్ అనే అక్షరం గల స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరిని చూస్తే అందరూ కోపిష్ఠులు అనుకుంటారు. ఎందుకంటే వీరు చూడటానికి గంభీరంగా కనిపించినప్పటికీ వీరు మనస్సు అయితే చాలా సున్నితమైనది. ఈ సింహ రాశి వారు మంచి వ్యక్తులు. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వీరు సరదాగా ఉంటారు. లక్ష్య సాధనలు వీరు క్రమంగా ఉంటారు. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్రమశిక్షణ, సమయ పాలన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ యొక్క ప్రదర్శనను ప్రదర్శించటానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారు. సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎంతో మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు. వీరు ఒక రకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రాశి వారు చాలా రకాల కష్టాలను అయితే పే చేస్తూ ఉన్నారు. సింహ రాశి వారు అందరినీ నమ్ముతారు. ఈ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. ఎదుటి వారిని నమ్మడం వల్ల వీరు చాలా మోసపోతూ ఉంటారు. ఎదుటివారు ఏంటంటే వీరు ఎదుగుతున్నా, సంపాదించుకున్నా, వీరు బాగున్నా కానీ ఓర్వలేని వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. వీరిని ఎప్పుడు దెబ్బ కొట్టాలి, వీరు ఎప్పుడు నాశనం కావాలి అని చూస్తూ ఉంటారు. సొంత వాళ్ళే వీరిని ఎక్కువగా
బంధుత్వం అనేది వీరిపై పెంచుకుంటూ ఉంటారు. వీరు బంధువుల కోసం బంధుత్వాల కోసం తాపత్రయపడతారు. అంటే వీరు బంధాలను కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. బంధాలను కాపాడుకోవాలని ఒక మెట్టు దిగుతూ ఉంటారు. కానీ వీరిని ఎవరు అస్సలు అర్థం చేసుకోరు. ఈ సింహ రాశి వారు అటువంటి వ్యక్తుల వల్ల ఎన్నో ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారు ముఖ్యంగా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. మీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం అనేది చేయరు. ఇప్పటికైనా శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు గుర్తించండి. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టపోతారు. అయితే సింహరాశి వారికి నవంబర్ 2, 3, 4 తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం అయితే ఈ సమయంలో బయటపడబోతుంది. ఈ సింహరాశి వారికి ముఖ్యంగా మీ జీవితంలో ఆర్ అనే వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో అయితే ఆర్ అనే అక్షరం గల స్త్రీ మీ యొక్క రక్త సంబంధికురాలు కాదు, కానీ వారు మీతో చక్కగా మాట్లాడుతుంది, కానీ మీతో పనులను చేయించుకుంటుంది, మీపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది, మీ ఇంట్లో వారిలా ఆమె కలిసిపోతుంది. ఆ స్త్రీ తమ యొక్క అవసరాలను తీర్చేసుకుంటుంది. మీకు ఏదైనా అవసరం ఉంటే మీ దగ్గరకు రాదు, మీకు సపోర్ట్ కూడా ఆ స్త్రీ చేయదు. మీ గురించి బయట వ్యక్తులకు మీ గురించి అయితే చెడుగా చెప్తుంది, మీపై చాడీలను కూడా చెప్తుంది. ఆ స్త్రీ మిమ్మల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటుంది. ఈ ఆర్ అనే స్త్రీ మీ గురించి అయితే ఇప్పటి వరకు చెడు ప్రచారాలనే అయితే చేస్తూ ఉంటుంది. అయితే అటువంటి స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్ అనే స్త్రీ మీ యొక్క రక్త సంబంధికురాలు కాదు, కానీ మీ గురించి అయితే చాలా చెడు ప్రచారాలను అయితే చేస్తూ ఉంటుంది. వారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేకుండా మీపై చెడు ప్రచారాలను చేస్తూ ఉంటుంది. ఆర్ అనే స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు, మానసికంగా కృంగిపోతారు. ఆ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. ఏ పని మొదలు పెట్టినా సరే మీరు ఎవరితో షేర్ చేయకండి. పూర్తి అయ్యే వరకు ఆ విషయాన్ని మీరు రహస్యంగానే ఉంచండి. అయితే ఇప్పుడు మీకు ఆర్ అనే స్త్రీ గురించి ఒక నిప్పు లాంటి రహస్యం అయితే తెలుస్తుంది. అటువంటి స్త్రీకి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. అయితే ఈ సింహ రాశి వారికి నవంబర్ 2, 3, 4 తేదీల్లో అయితే గురువు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలనే పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. ఒక మంచి శుభవార్త అయితే ఉద్యోగానికి సంబంధించి మీరు వింటారు. కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకున్న మీ యొక్క కళ నెరవేరుతుంది. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వారికి మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. మీ యొక్క స్నేహితుల ఆర్థిక సహాయాన్ని మీరు పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం కూడా బలపడుతుంది. వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. మీ యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదం సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. లవర్స్కు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి మంచి శుభవార్త వింటారు. ఈ సమయంలో ఈ సింహ రాశి వారు ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదవండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. శివానుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.